అందరికీ నమస్తే అన్నలు. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. నన్ను ప్రేమిస్తున్న నా అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లనే కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేయడమైనది. నాకు సపోర్ట్గా మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను సంతోషపడతాను. ఈ ఛానల్ అనేది మరింత ముందుకు పోయి ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితుల పక్షాన నేను వారి గొంతుకనై నేను ప్రశ్నించడం జరుగుతుంది. మన వెనక బాబాసాహెబ్ అంబేద్కర్ మన వెనక ఉన్నాడు. మనం నిజాయితీగా కొట్లాడుతాను, నిజాయితీగా మాట్లాడుతాను. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు నా కింది నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తప్పకుండా అది న్యాయపరంగా ఉంటే మాత్రం తప్పకుండా నేను పోట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి మీ ముందు ఎప్పుడు ఈ భూపతి ఆశన్న ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ, మిత్రులారా ఇప్పుడు సబ్జెక్ట్లోకి పోదాం. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఎక్కడైతే చెరువులు అయితే ఉంటాయో ఆ చెరువులని కబ్జాకు గురైనప్పుడు దాన్ని కూల్చడం, హైడ్రా ఒక కమిషన్ ఒకటి వేసి హైడ్రా బుల్డోజర్లు వచ్చేసి అవి కూల్చడం జరుగుతుంది. అట్లనే మనం భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 3-4 చెరువులు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు వాటిని కబ్జా చేసి ఈ గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మన ఊరు చెరువుల్ని లేకుండా చేద్దామని చెప్పి ఒక కుట్ర వాళ్ళు చేయడం జరుగుతుంది. అది వెంచర్లు చేసేసి అక్రమంగా వెంచర్ చేసేసి ఆ చెరువును మొత్తం తొలగించేసి వెంచర్ చేసి ఆ వెంచర్ చేసిన వాళ్ళకి సహకరిస్తున్న ఒక ముసలి నక్క ఒకడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటోడు ఇదివరకు. ఆ ముసలి నక్క ఏం చేస్తుందంటే, ఇక్కడ గుంట నక్క ఏం చేస్తుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మరి రేపు పొద్దున ఈ దొంగ ఈ ఎక్కడ భూములు కనబడితే అక్కడ కబ్జా చేసే వాళ్ళకి అండగా నిలబడే ఈ గుంట నక్క మరి వీడు చెప్తే ఒకటి ఓట్లేస్తారు. ప్రజలకి మంచి చేస్తే ఓట్లు పడతాయి. ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడిపోవడానికి కారకులైన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళకి సెటిల్మెంట్లు చేసుకుంటా, కబ్జాకు చేసిన వాళ్ళకి అండగా నిలబడుకుంటా, వాళ్ళకి మద్దతుగా ఉండే ఈ ముసలి నక్క ఒక గుంటె నక్క ఎవడైతే ఉన్నాడో, ఖబర్దార్ బిడ్డ, ఈ అరాచకాలు నువ్వు చేసే అరాచకాలు మొత్తం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా నువ్వే కారణం అని మాకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చెడ్డ పేరు తెచ్చి నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది వెంటనే పోయి ఆ దాంట్లో చేరుతాడు. గుంట నక్క అనేది అందుకే ఈ ముసలి నక్క ఏంటంటే, చచ్చిపోతే నువ్వేం తీసుకుపోవు బాబాయ్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నీకెందుకంటే ఈ 4 రోజులు నీకు 4 పాడెమ్మొచ్చేటోళ్ళని చూసుకో, నిన్ను ఎవడు కూడా అసహించుకొని చీదరించుకునే పనులు నువ్వు చేసుకోకని చెప్పేసి ఈ గుంట నక్కకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ గొలుసుల మల్లయ్య చెరువు అనే చెరువుని కబ్జా చేసిరు కాబట్టి ఆ చెరువు కట్టెను తొలగించి చెట్లను నరికేసి పర్యావరణాన్ని దెబ్బతీసి అక్కడ వెంచర్ వేసిండ్రు. ఇప్పుడు వెంచర్ వేస్తే వాళ్ళు ఇల్లులు కట్టుకుంటే రేపు పొద్దుగాల నువ్వు 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా అది చెరువు కాబట్టి నువ్వు పోతాయి. అప్పుడు ఈ జాగా కొనుక్కొని నష్టపోతారు ఈ బాధితులు, తర్వాత ఇల్లు కట్టుకొని నష్టపోతారు. కాబట్టి ముందుగానే చెప్తున్నా మా గవర్నమెంట్కి, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజల మనిషి, నిజాయితీ గల వ్యక్తి అంటే ఆ చెరువుని చేయి, అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారు. నిజంగా చెప్తున్నా శ్రీనివాసరెడ్డి అన్నకి, మీకు నేను ఖచ్చితంగా ఈ వీడియో మీకు పెడతా. మీరు నిజాయితీ పరులు, మీకు ప్రజలకి సేవ చేసే మంచి మనిషి అని మీకు పేరు రావాలంటే మీరు మాకు ఎవడైనా దుర్మార్గుడు ఎవడైనా సరే మేము వాళ్ళకి వ్యతిరేకమని మీరు స్పష్టంగా చెప్పగలిగితే, ఇక్కడ గొలుసుల మల్లె చెరువు అనే చెరువు ఒకటి కళ్ళ ముందు గవర్నమెంట్ చెరువు అది. ఆ చెరువుని ఎవడైతే కబ్జా చేసిన ఉన్నారో ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళకి ఒత్తాస పాడుతున్నారు, ఈ క్యాంప్ ఆఫీసులో తిరుగుతున్నారు. ఈ దొంగలని అక్కడి నుంచి తరిమి కొడితే కానీ ఈ కొత్తగూడెంలో కాంగ్రెస్కు ఓట్లు పడవని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మీ అభిమానిగా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, చెరువుని చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసిందని అంటారు. ఎందుకంటే ఈ పేదలు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకొని రేపు వచ్చి ఎవరైనా ఏ ప్రభుత్వం తీయాల్సిందే. చెరువు అని వచ్చేసింది, దాంట్లో ఎవడు కూడా దాన్ని ఏం చేయలేదు.
ఇప్పుడు అన్ని ఇల్లులు కట్టుకొని కూలగొట్టే కంటే ఇప్పుడు ఆపి దాన్ని చెరువు చేస్తే బాధితులు న్యాయం జరుగుతుంది కదా. మళ్ళీ చెడ్డ పేరు ఎందుకు? వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు, ఏదైనా జాగా ఎవడైనా ఇల్లు కట్టుకున్నాడు అనుకో, మళ్ళీ కూల్చేస్తే ఆ చెడ్డ పేరు కదా. ఏం కట్టనప్పుడే మనం చర్యలు తీసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నా అభిప్రాయం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు పేదోళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్పేసి ఒక అపవాదం వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు కట్టుకున్నాక కూడా మనం కూల్చాల్సిందే కదా. మీరు వెంటనే ఈ గొలుసులమల్లె చెరువు అనే గుంటని తక్షణమే మా పొంగులేటి సీనన్న కాపాడాలా. ఎవరైతే ఈ గుంట నక్కలు ఉన్నారో, ముసలి నక్క ఒకటి అక్కడ కాంపాసులు తిరుగుతుంది, ఇలాంటి వాళ్ళు ఉండడం మూలంగా పార్టీకి దెబ్బ. ఈ ప్రమాదకరమైన వాళ్ళని కొద్దిగా పార్టీకి మీరు దూరంగా ఉంచుకుంటే మీకు మంచిది. ఎందుకంటే మా పొంగులేటి సీనన్న అంటే కొద్దిగా ప్రజలకి మంచి చేస్తాడని చెప్పి ఒక ప్రజలకి ఒకటి ఉన్నది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి మా పొంగులేటి సీనన్నకి నేను చెప్తాను. మీ గుంట నక్కల్ని పక్కన పెట్టుకొని వీళ్ళని తిరిగితే కూడా మీకు చెడ్డ పేరు. ఇక్కడ ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడ్డా కూడా ఈ రేపమాప సచ్చేటోడు మొత్తం కబ్జాలు పెడుతుండు. ఈ కబ్జాలు చేసిన వాళ్ళకి సహకరిస్తుండు, భరోసాలు ఇస్తుండు. సీనన్న నేను ఒక మాట చెప్తున్నా పొంగులేటి సీనన్న గారికి, ప్రజలు కొన్నంత నమ్మకం పెట్టుకొని మనకి ఓట్లేసి మిమ్మల్ని చూసి మంచి చేస్తారని చెప్పేసి ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకుండా పార్టీని బలోపేతం చేసి ఇలాంటి గుంటలక్కల్ని దూరంగా పెట్టి రేపు భవిష్యత్తులో పార్టీ మరింత ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గొలుసులమల్లె చెరువు 4 ఎకరాల చెరువు, తక్షణమే ఆ 4 ఎకరాల చెరువు ఈ అధికారులు కూడా వాళ్ళు కొద్ది చొరవ చూపి తక్షణం అక్కడ ఏదైతే ఇల్లులు ఉన్నాయో, ఆ రూములు కట్టున్నాయో అవన్నీ తొలగించి ఆ మార్కింగ్ పెడితే కొద్దిగా ఆ బాధితులు అనేటోళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవడానికి ముందు వస్తారు ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, న్యాయం ధర్మం అనేది ఎప్పుడు ఉంటాయి. పార్టీని బలోపేతం చేయాలంటే ఇలాంటి దొంగ సన్నాసులని సైకోగాలని దూరంగా పెట్టుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కొంతమంది దొంగలు, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఏదో మంచి చేస్తారని కాదు, ఆ పార్టీని ఓడగొట్టి ఆ పార్టీని ఓడిపోవడానికి కారణమయ్యి జంప్ అయ్యి పార్టీకి వచ్చిండు. రేపు మనకి ముప్పు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు టీఆర్ఎస్ గెలవంగానే ఈ దొంగ సన్నాసి ఈ ముసలిలక్క ఫస్ట్ అక్కడ పోయి కూర్చుంటాడు. మరి ఎప్పుడు పేదవాడు ఎప్పుడు స్వేచ్ఛగా తిరుగుతాడు? మాకు భూ కబ్జాలు లేవు, ఇక్కడ మా భూములకి రక్షణకు ఉంది అని చెప్పి ప్రజలు ఎప్పుడు నమ్ముతారు? అంటే ఒక వ్యవస్థ అనేది చాలా దుర్మార్గంగా ఉన్నది. ఇక్కడ ఈ తక్షణమే ఇలాంటి ఎవరైతే ఈ దొంగ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి దూరంగా, తర్వాత వాళ్ళని పెట్టుకుంటే పార్టీకి కూడా దెబ్బ. నేను మాత్రం 100% చెప్తాను. వీళ్ళు ఉండడం మూలంగా రేపు పొద్దుగల ఓట్లు పడవు. ఇప్పుడు ఒక ముసలి నక్క తిరుగుతుంది, ఆ ముసలి నక్కని చూస్తే ఎవడు కూడా ఓటేయడు. ఇక రేపమాప చచ్చిపోయే తోడికి ఆశ ఎక్కువ. ఎవరికి చేద్దామనో దుర్మార్గమైన సొమ్ము తిని, మందు సొమ్ము తిని ఏం బాగుపడతారో సన్నాసి. నేను ఒకటే చెప్తాను, ప్రజలకి ఏదైతే నువ్వు పేద ప్రజలకి, ప్రభుత్వ స్థలాలకి, చెరువుల కుంటల్ని కబ్జా చేసిన వాళ్ళకి నువ్వు పక్క నుండి సపోర్ట్ చేస్తాను. నీకు నేను ఒకటే చెప్తాను, ఎంతో కాలం నీకు ఈ దుర్మార్గాలు సాగవు. ఖచ్చితంగా న్యాయం ధర్మం గెలుస్తుంది. లీగల్గా కూడా మేము కొట్లాడుతాము. 100% దాన్ని చెరువు చేస్తాము. ఈ చింతలకుంట చెరువు కూడా ఎవరైతే బఫర్ జోన్లో కట్టుకున్నారో, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళని అద్దులో కట్టుకోవాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, కట్ట మీదనే ఇల్లు నిర్మించుకుంటారు. తక్షణమే ఆఫ్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఈ భద్రాద్రి కొత్తగూడెం నిర్లక్ష్యపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, దద్దమ్మాలకి నేను చెప్పడం జరుగుతుంది. మీకు ప్రజలు ఇస్తున్న జీతంతో దొబ్బి తినుకుంటా మీరు ఏ పని చేయకుండా ఉంటే మాత్రము ఊకునేది లేదు. ఏపీ యూట్యూబ్ ఛానల్ ఊకోదు. తక్షణమే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీ ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు అయితే, న్యాయపరంగా అది చెరువు కాబట్టి చెరువులో కట్ట మీద కడితే మీరు ఆపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. అందరికీ జై భీమ్.